మూడు జిల్లాల దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసే వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమైంది. కరువు ప్రాంత ప్రజల దశాబ్దాల స్వప్నాన్ని సాకారం చేస్తున్నారు సీఎం వైఎస్ జగన్. ప్రాజెక్టులో అంతర్భాగమైన 2 టన్నెల్స్ ని జాతికి అంకితం చేయబోతున్నారు. 3 జిల్లాల ప్రజలకు 3 దశాబ్దాలుగా కలగా మిగిలిన వెలుగొండ ప్రాజెక్టు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి భూమి పూజ చేసినటువంటి వెలుగొండ ప్రాజెక్టు ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్ జగన్ జాతికి అంకితం చేయబోతున్నారు. అసలు వెలుగొండ ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనం ఏంటి, ఎన్ని జిల్లాల ప్రజలకు దీనివల్ల సాగునీరు తాగునీరు అందుతుంది, దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించడం ఈరోజు సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. వెలిగొండ ప్రాజెక్ట్ ఇది నాడొక కల, కానీ ఆ కలని నిజం చేసి చూపించారు సీఎం వైఎస్ జగన్. ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాల్లోని దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల వెలిగొండంత స్వప్నం సాకారమైంది. ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన నీటిపారుదల సొరంగాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం ద్వారా సీఎం వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారు. వచ్చే సీజన్లో శ్రీశైలానికి కృష్ణా వరద జలాలు చేరిన వెంటనే వెలిగొండ 2 సొరంగాల ద్వారా ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమల సాగర్కు నీరు తరలించడానికి రంగం సిద్ధం చేశారు. తీగలేరు, గొట్టిపడియా, తూర్పు, పశ్చిమ కాలువల ద్వారా ఆయకట్టుకు నీళ్లందించి రైతులకు వెలిగొండ ప్రాజెక్టు ఫలాలను అందించనున్నారు. కృష్ణానదికి వరద వచ్చే సమయంలో శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి రోజుకు 11,584 క్యూసెక్కుల నీటిని నల్లమల సాగర్కు తరలిస్తారు. సహజ సిద్ధంగా ఏర్పడిన నల్లమల రిజర్వాయర్ సామర్థ్యం 53.85 టీఎంసీలు. ఇక్కడ నిల్వ చేసిన నీటిని తీసుకెళ్లి ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాల్లోని వర్షాభావ ప్రాంతాల్లోని 4,47,300 ఎకరాలకు అందించనున్నారు. అంతేకాదు, ఈ 3 జిల్లాల్లోని 30 మండలాల్లోని 15.25 లక్షల మందికి తాగునీటిని అందిస్తారు. 3 జిల్లాల ప్రజలకు చిరకాల వాంఛగా ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ మీరు చూసినటువంటి టన్నెల్ ఇది నెంబర్ 2 సంబంధించినటువంటి టన్నెల్. దీని పక్కనే నెంబర్ 1 కూడా ఉంటుంది. ఈ 2 టన్నెల్స్ పూర్తిగా శ్రీశైలం బ్యాక్ వాటర్ దగ్గర నుంచి కూడా దీన్ని తీసుకురావడం జరిగింది. మొత్తం ఒక్కొక్క టన్నెల్ పొడవు వచ్చేసి 18 కిలోమీటర్ల పైగా పొడవు ఉంటుంది. ఈ 2 కూడా దాదాపు ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేయబోతున్న పరిస్థితి కనిపిస్తే మనం చూస్తున్నాం. ఇదంతా కూడా శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా పూర్తిగా వాటర్ రానున్న రోజుల్లో ఉండబోతుంది. మొత్తం అంతా కూడా గ్రావిటీ ద్వారా వాటర్ వెళ్ళబోతుంది. సహజంగా ఏదైనా పెద్ద పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం చేయాలన్నా కానీ, లేదంటే వాటర్ని ఒక చోట నుంచి ఇంకో చోట పంపించాలంటే పంపింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేకుండా పూర్తిగా గ్రావిటీ ద్వారానే మొత్తం అంతా కూడా వాటర్ చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దుర్భిక్ష ప్రాంతంగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతం అంతా కూడా ఈ వెలుగొండ ప్రాజెక్టు ద్వారా పూర్తి స్థాయిలో సస్యశ్యామలం కాబోతుంది. ఇది ఏదైతే ఉందో ఇది టన్నెల్ 2 అన్నమాట. ఇప్పటికే దీన్ని పూర్తి స్థాయిలో చేశారు. ఇప్పటికి దాదాపు కొంతవరకు టీబీఎం ద్వారా అంటే టన్నెల్ బోరింగ్ మెషిన్ల ద్వారా పూర్తి చేసినప్పటికీ దాదాపు 7 కిలోమీటర్ల వరకు కూడా సాధారణ ప్రజలతోటి దీన్ని తవ్వించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా పూర్తి చేసిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దీన్ని ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి మొత్తం మాట్లాడడానికి పురాతన రెడ్డి ఉన్నారు. సార్, దీనికి సంబంధించి ఎంతవరకు పూర్తయింది? ముఖ్యమంత్రి ఇక్కడ దీన్ని ప్రారంభించబోతున్నారు కదా, ఎలాంటి ఏర్పాట్లు ఇక్కడ జరుగుతున్నాయి? అట్లాగే వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి ఈ టన్నెల్స్ సంబంధించినటువంటి సమాచారం ఏంటి? ఈ టన్నెల్ 18.8 కిలోమీటర్స్ ఉందండి. మనం నిలబడినది ప్రస్తుతం టన్నెల్ 2. దీని వ్యాసము 9.2 డయామీటర్. వ్యాసం అంటే డయామీటర్ 9.2 మీటర్స్. దీని ద్వారా 8,500 క్యూసెక్స్ వాటర్ వస్తుందండి. ఈ టన్నెల్స్ అయితే త్రూ అయిపోయినాయండి. లైనింగ్ అయితే ఒక 7 కిలోమీటర్ల లైనింగ్ చేయాలి. ఇది అయిన తర్వాత నీళ్ళు వదలడానికి అవకాశం ఉంటుంది. జూలై 6 ఆగస్టులో నీళ్ళు వచ్చేదాన్ని బట్టి. టన్నెల్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. 1 కిలోమీటర్ లైనింగ్ ఉంది. ఏ స్థాయిలో వాటర్ ఉంటే ఈ టన్నెల్ ద్వారా మీరు బయటికి పంపించేయడానికి అవకాశం ఉంటుంది? శ్రీశైలంలో 840 అబోవ్ వస్తే నీళ్లు వస్తాయండి. 840 ఫీట్ అబోవ్ వచ్చిన తర్వాత నీళ్ళు వదలవచ్చు. అంటే ఇక్కడ నుంచి ఫెడరల్ ఛానల్ ద్వారా ఎక్కడ దాకా వెళ్తాయి? అంటే నల్లమల సాగర్ వెళ్తుంది కదా, అక్కడ దాని పరిస్థితి ఏంటి? అది పూర్తయిందా, లేదంటే ఇంకా అక్కడ ఏమన్నా నిర్మాణాలు చేయాల్సి ఉందా? 21 కిలోమీటర్ల తర్వాత నల్లమల సాగర్ తయారైందండి. అక్కడ ఒక 3 డ్యామ్స్ ఫిల్ చేశారు. గొట్టిపడియా, సుంకేశ్ల, కాకర్ల. ఈ 3 డ్యాములు అయిపోయినాయండి. దాదాపు 11 గ్రామాలు ఎఫెక్ట్ అవుతున్నాయి, అంటే మునిగిపోతున్నాయి ఈ టన్నెల్స్లో సాగర్ లోపల. వాళ్లకు 7 విలేజెస్ కట్టాము, అంటే సెంటర్స్. దాదాపు 90% పూర్తి అయ్యాయి. ఇంకా కొన్ని సెంటర్లు కావాలి. అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే అయిపోయింది. R&R దాంట్లో రోడ్లు, ఎలక్ట్రిసిటీ,
తర్వాత కొన్ని గ్రామ సచివాలయాలు లాంటి బిల్డింగ్స్ కూడా కట్టేసాము, స్కూల్స్, ఇంకా కొన్ని కావాలి. ఎలాంటి కష్టాలు మీరు పడ్డారంటే ఏం చెప్తారు? దాంతోపాటు ఇది పూర్తిగా అభయారణ్యంలో దీని నిర్మాణం జరుగుతుంది, అంటే పులులకు సంబంధించిన రిజర్వ్ ఫారెస్ట్ కూడా. సో వాటికి ఇబ్బంది కలగకుండా, పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ఎలాంటి చర్యలు చేపట్టారు? ఈ టన్నల్స్ 2 TBM ద్వారా చేసామండి, టన్నల్ బోరింగ్ మిషన్. అంటే దానికి ఒక టన్నల్ బోరింగ్ మిషన్, ఇది ఒక టన్నల్ బోరింగ్ మిషన్. TBM 1 అంటే టన్నల్ 1ని దాదాపు 18 కిలోమీటర్లు టన్నల్ బోరింగ్ మిషన్ ద్వారా చేశారు. 1 కిలోమీటర్ మాత్రం మాన్యువల్ చేయాల్సి వచ్చింది. ఇది 12 కిలోమీటర్లు దాదాపు TBM ద్వారా చేశారు. మిగిలిన 7 కిలోమీటర్లు మాన్యువల్గా చేశారు. ఎందుకని మాన్యువల్గా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? TBM కొంచెం ట్రబుల్ ఇచ్చిందండి. ఆ ట్రబుల్ ఇవ్వడం వల్ల అంటే త్వరగా కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో ఇలా చేశాము. మొదట అనుకున్నది ఏంటంటే అభయారణ్యం కాబట్టి పులులకు తర్వాత జంతువులకు హాని కలగకూడదని TBM ద్వారా చేశారు. తర్వాత ఏమంటే గవర్నమెంట్స్ మారిన తర్వాత మన ఈ మాన్యువల్గా చేసి త్వరగా కంప్లీట్ చేసి త్వరగా నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో కంప్లీట్ చేశారు, మాన్యువల్గా చేశారు. ఇప్పుడైతే మాన్యువల్గా త్రో అయిపోయింది అంటే మొత్తం రంధ్రం పడింది, కాకపోతే లైనింగ్ చేయాలి. అంటే లైనింగ్ వర్క్ ఇంకా ఎంత వరకు ఉందండి? రెండిట్లో ఉందా, ఏదైనా ఒక దాంట్లో మిగిలి ఉందా? టన్నల్ 1లో 1 కిలోమీటర్ దాకా ఉందండి, 1 కిలోమీటర్ కూడా లేదు, ఇంకా తక్కువనే ఉంది. టన్నల్ 2లో దాదాపు 7 కిలోమీటర్లు లైనింగ్ చేయాలి. ఇప్పుడు ఈ టన్నెల్ ద్వారా వాటర్ కనుక వస్తే 3 జిల్లాల్లో ఎంతమంది ప్రజలకు దీనివల్ల ఉపయోగం కలుగుతుంది? దాదాపు 11-12 లక్షల మందికి డ్రింకింగ్ వాటర్ వస్తుందండి. 4.3 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తుందండి. సుంకేసి నల్లమల సాగర్ నుంచి 3 కెనాల్స్ వెళ్తాయి. ఒకటి తెగలేరు, ఎర్రగొండపాలెం వైపు వెళ్తుంది. ఇంకొకటి ఈస్టర్న్ మెయిన్ కెనాల్, అది నెల్లూరు వైపు కందుకూరు అటు వెళ్తుంది. ఇంకొకటి వెస్టర్న్ మెయిన్ కెనాల్, అది పూర్వమిల్లా కలసపాడు అలా వెళ్తుందండి. సో ముఖ్యమంత్రి జాతికి అంకితం చేయబోతున్నారు కదా, ఈ సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ పైలాన్ నిర్మాణం అయిపోయిందండి, దాదాపు అయిపోవచ్చిందండి. ఈరోజు కలెక్టర్ గారు వస్తున్నారు ఏర్పాట్లు చూడడానికి. ముఖ్యమంత్రి గారు బహుశా ఇక్కడ దాకా వస్తారు అనుకుంటున్నాము, కలెక్టర్ గారు నిర్ణయిస్తారు. ఒకవేళ లోపలికి వెళ్దామంటే దానికి తగ్గట్టు ఏర్పాటు చేయాలి. సో ఇది పరిస్థితి. మొత్తంగా అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇక్కడ రాబోతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. దీనికి ముందుగా పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమం జరగబోతుంది. దాంతోపాటు అక్కడే ఫోటో ఎగ్జిబిషన్ కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అవి పూర్తి చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి నేరుగా టన్నెల్ దగ్గరకు వచ్చి టన్నెల్ లోపల కూడా వెళ్లే అవకాశం ఉంటే కనుక దానికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేసేందుకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్దమైనట్టు ఏఈ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సత్యతో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, వెలుగొండ. వెలుగొండ 2 టన్నెల్స్ పూర్తయ్యాయి. మొదటి టన్నెల్లో కిలోమీటర్ మేర ఫినిషింగ్ వర్క్ జరగాల్సి ఉంది. ఇక 2వ సొరంగంలో కూడా ఫినిషింగ్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది. దీనిపై మరింత సమాచారం 2వ సొరంగం నుండి మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకున్నారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదిన దాని నిర్మాణం ఒకవైపు చేస్తుంటేనే మరోవైపు వెలుగొండ ప్రాజెక్టును కూడా వాయువేగంతో దాని నిర్మాణం పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం టన్నెల్ 2లో మనం ఉన్నాము. ఇక్కడ మనం చూసినటువంటి ఈ టన్నెల్ పనులు కూడా చాలా వేగంగా దీన్ని నిర్మాణం పూర్తి చేశారు. వాస్తవానికి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు హయాంలో దీనికి సంబంధించి చాలా దారుణంగా పనులు జరిగాయి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వెలుగొండ ప్రాజెక్టును 2017 నాటికే పూర్తి చేస్తారంటూ మాటలు చెప్పారు. చివరికి TBM మరమ్మతులకు గురైతే, అంటే టన్నెల్ బోరింగ్ మిషన్ మరమ్మతులకు గురైతే దానికి సంబంధించి నిధులను ప్రత్యేకంగా కేటాయిస్తూ దాదాపు 64 కోట్ల రూపాయల నిధులను దాని మరమ్మతుల కోసం ఇస్తున్నానంటూ చెప్పినప్పుడు కూడా దాంట్లో కూడా మళ్లీ కమిషన్లో గుంజుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే టన్నెల్ 2 పనులు ఏమాత్రం జరగని పరిస్థితి నెలకొంది. సో ఇలాంటి పరిస్థితులను అన్నింటినీ కూడా అధిగమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సమీక్షలను అధికారులతో నిర్వహిస్తున్నారు. గతంలో ఇక్కడ పరిశీలనకు వచ్చిన సమయంలో కూడా దీని దగ్గర ఉన్నటువంటి సాధక బాధకాలు ఏంటనేది అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి మాట్లాడి తగిన చర్యలు తీసుకునే విధంగా చర్యలు కూడా చేపట్టారు. ఇక్కడ కొంత TBM ఏదైతే కొంత దూరం వరకు వెళ్ళి చెడిపోయిందో ఆ తర్వాత నుంచి మనుషులతోటి కూడా పనులు చేయించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ టన్నెల్ మొత్తం అంతా కూడా పైన అభయారణ్యం ఉంది, శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ ఉన్న నేపథ్యంలో అక్కడ ముఖ్యంగా పులులకు సంబంధించినటువంటి అభయారణ్యం ఉన్న నేపథ్యంలో వాటికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, మరోవైపు పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతో దీన్ని నిర్మాణం చేపట్టారు. అనేక సార్లు సమీక్షలు కూడా నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి చివరిలో దాదాపు 7 కిలోమీటర్ల మేర దాని అంతటా కూడా మనుషులతోటి తవ్వించే విధంగా కూడా చర్యలు చేపట్టారు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి పర్యావరణానికి కానీ కొండ శిలలకు కానీ ఇబ్బంది కలగకుండా ఉండేలాగా మనుషులతోటి తవ్వకం పనులు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇదంతా కూడా ఒకసారి పైన చూస్తే ఈ మొత్తం ఎప్పటికప్పుడు రంధ్రం చేసుకుంటూ అంటే టన్నెల్కు రంధ్రం చేస్తూనే మరోవైపు వెంటనే కాంక్రీట్ దిమ్మెలను కూడా లైనింగ్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఆటోమేటిక్గా ఒకవైపు రంధ్రం చేస్తూనే మరోవైపు ఈ మొత్తం కాంక్రీట్ దిమ్మెలను కూడా ఏర్పాటు చేసే విధంగా టెన్నెల్లో చేసిన పరిస్థితి. కాబట్టి ఎలాంటి సమస్య లేదు. రేపు ఖరీఫ్లో ఏదైతే కృష్ణా నీటి గనక కృష్ణా వరదలు వస్తే శ్రీశైలానికి భారీగా వరదలు వస్తే ఖచ్చితంగా 256 మీటర్ల దగ్గరకు చేరుకోగానే వెంటనే ఇటువైపు వాటర్ వచ్చే విధంగా చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా 3 జిల్లాలు అంటే ప్రకాశం జిల్లాతో పాటు ఇటు నెల్లూరు వైఎస్ఆర్ జిల్లాలు ఈ 3 జిల్లాల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అటు తాగునీరు సాగునీరు అందేలాగా వీటి నిర్మాణం అయితే చేపట్టారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో పనులు కూడా జరిగిపోయాయి. ఇక ఫీడర్ ఛానల్ పనులు కూడా పూర్తయిన నేపథ్యంలో అవతల నల్లమల సాగర్కు ఇక్కడి నుంచి నీరు చేరుకోబోతుంది. అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నల్లమల సాగర్ చేరుకొని అక్కడి నుంచి ఈ 3 జిల్లాలకు వాటర్ చేరిపోతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేశారు. మధ్యలో 2 సంవత్సరాలు కరోనా వచ్చిన కారణంగా పనులకు ఇబ్బంది కలిగినప్పుడు కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కూలీలను పెట్టుకొని ఇక్కడ మొత్తం అంతా కూడా పనులు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏదైతే చెప్పారో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసిన తర్వాతే నేను మళ్ళీ ఈ జిల్లాకు వస్తాను, ఓటు అడుగుతాను అంటూ చెప్పినటువంటి మాటను నిలబెట్టుకునే విధంగా ఇప్పుడు పనులను పూర్తి చేశారు. అట్లాగే దీన్ని జాతికి అంకితం చేయబోతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రకాశం జిల్లాలో పశ్చిమాన విస్తరించిన వెలుగొండ శ్రేణుల్లో నల్లమల సాగర్ రిజర్వాయర్ ఏర్పాటు చేశారు. సుంకేశుల, కాకర్ల, గొట్టిపడియల వద్ద కొండల మధ్యన ఖాళీ ప్రదేశాలు అంటే గ్యాపులను పూరించారు. నల్లమల సాగర్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. వెలుగొండ ప్రాజెక్టులో అత్యంత కీలకమైనది నల్లమల సాగర్ రిజర్వాయర్. ప్రస్తుతం మనం నల్లమల సాగర్ రిజర్వాయర్ లో ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే గనక కనిపించేది మొత్తం అంతా కూడా నల్లమల సాగర్ రిజర్వాయర్ గా దీన్ని పిలుస్తుంటారు. ఇక్కడ దాదాపు దీని పరిధిలో కనుక చూస్తే 11 గ్రామాలు కూడా ఉంటాయి. గ్రామాల మొత్తాన్ని కూడా ఖాళీ చేయించి ఇప్పటికే వారికి ఆర్ఆర్ ప్యాకేజీ కింద నిధులు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. వీరందరికీ ఆల్రెడీ ఇప్పటికే స్థలాలు కూడా ఇతర ప్రాంతాల్లో మార్కాపురం తదితర ప్రాంతాల్లో స్థలాలు కూడా కేటాయించడం జరిగింది. ఇప్పటికే కొంతమంది ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. మరికొంతమంది కూడా త్వరలోనే ఇక్కడి నుంచి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్న పరిస్థితి. ప్రభుత్వం నుంచి ఆర్ఆర్ ప్యాకేజీ కూడా ఇస్తున్న నేపథ్యంలో ఇక నల్లమల సాగర్ రిజర్వాయర్ లో పూర్తి స్థాయిలో నీటిని నింపేందుకు కూడా జగన్ ప్రభుత్వం రెడీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాబోతున్న ఖరీఫ్ సీజన్ లో కృష్ణా నదికి భారీగా వరద వస్తే వెంటనే 256 మీటర్ల దగ్గర ఖచ్చితంగా ఇప్పటివరకు మనం చూసినటువంటి టన్నెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టన్నెల్స్ ద్వారా ప్రతి రోజుకి 1 టీఎంసీ నీరు చేరే పరిస్థితి ఉంటుంది. ఆ నీరంతా కూడా ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ ప్రాంతంలోనే నిల్వ ఉండబోతుంది. ఇదంతా కూడా నల్లమల సాగర్ రిజర్వాయర్ అంటారు దీన్ని. సో దీంట్లో మొదటి ప్రాంతంలో అంటే మనకి కనిపిస్తున్నటువంటి ఆ కొండలకి అవతల వైపున రిజర్వాయర్ కి మొదటి భాగంగా పిలుస్తుంటారు. ఆ మొదటి భాగంలోకి తొలుత కృష్ణా జలాలు అక్కడ చేరుకుంటాయి. అక్కడి నుంచి ఈ 2వ ప్రాంతంలోకి మళ్ళీ నీరు రావడానికి మధ్యలో ఒక ఫీడర్ ఛానల్ కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 9 కిలోమీటర్ల పొడవు ఉండేటువంటి ఫీడర్ ఛానల్ ద్వారా 2వ ప్రాంతంలోకి అంటే నల్లమల సాగర్ లోనే 2 భాగాలుగా రిజర్వాయర్ ఉంటుంది. ఫస్ట్ భాగంలోకి నీరు వచ్చిన తర్వాత ఆ ఫీడర్ ఛానల్ ద్వారా మళ్ళీ 2వ భాగంలోకి వస్తుంది. ఈ మొత్తంగా కనుక చూస్తే దాదాపు 45 టీఎంసీల నీరు ఇక్కడ సామర్థ్యం కలిగిన దీంతో ఇక్కడ ఏర్పాటు చేస్తారు. మొత్తం ఒక 10 టీఎంసీల నీరు బయటకు తీయకుండా ఎప్పుడు అట్లాగే స్టోరేజ్ పాయింట్ లో ఉంచే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆ 10 టీఎంసీల నీరు ఇక్కడ ఉండటం ద్వారా మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామాలకు గ్రౌండ్ లెవెల్ వాటర్ ఉండేందుకు అవకాశం కల్పిస్తుంది. భూగర్భ జలాలు సమృద్ధిగా లభించేందుకు వీలుగా 10 టీఎంసీల నీరు ఎప్పుడు అలాగే నిల్వ ఉంటుంది. మిగతా 43 టీఎంసీల నీటిని ఇటు పశ్చిమ ప్రాంతం అంటే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతంతో పాటు నెల్లూరు జిల్లా అట్లాగే వైఎస్ఆర్ జిల్లాలకు నీటిని తరలిస్తారు. 4.5 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు దాదాపు 15 లక్షల మందికి తాగునీటిని అందించే విధంగా దీన్ని రూపొందించారు. మొత్తంగా ఇప్పుడు మనం చూసినటువంటి డ్యామ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా సుంకేసుల డ్యామ్ అంటారు. దీనికి అంటే సహజ సిద్ధంగానే ప్రకృతికి అనుకూలంగానే ఇక్కడంతా కూడా ఈ నల్లమల డ్యామ్ ఏర్పడింది. అయితే కొండల మధ్య కొంత అక్కడక్కడ గ్యాపులు ఉన్న చోట ఆ గ్యాపులను పూరించడానికి ఈ విధంగా ఒక ఆనకట్టను అయితే తయారు చేశారు. ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ ఆనకట్ట పేరు సుంకేసుల డ్యామ్ అంటారు. అంటే దీన్ని కేవలం నీటిని నిల్వ చేయడానికి కొండలని అనుసంధానం చేస్తూ ఏర్పాటు చేసినటువంటిది ఇది. దీనిలాగే ఇంకోటి కాకర్ల డ్యామ్ ఇంకోటి ఉంటుంది. అట్లాగే
గొట్టుపడి డ్యామ్ అని ఇంకోటి. అంటే కాకర్ల అనే గ్రామం దగ్గర, గొట్టిపడి అనే గ్రామం దగ్గర, సుంకేశ్వర అనే గ్రామం దగ్గర ఏర్పాటు చేసినటువంటి డ్యాములు కాబట్టి వాటికి అవే పేరుతోటి ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఈ డ్యాముల మీద నుంచి నీరు బయటకు అయితే పోదు, కేవలం కొండల మధ్య అనుసంధానం చేస్తూ వీటిని ఇక్కడ నుంచి నల్లమల సాగర్లోంచి నీరు బయట పోకుండా ఏర్పాటు చేసేందుకే దీన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా అయితే అతి త్వరలోనే దీనికి ప్రారంభం కూడా జరిగిపోతున్న నేపథ్యంలో ఇది మొత్తం కూడా రానున్న రోజుల్లో వైఎస్ఆర్ జిల్లా కానీ, ప్రకాశం జిల్లా, అట్లాగే నెల్లూరు జిల్లాలకు సంబంధించి ఎంతో కాలంగా, కొన్ని దశాబ్దాల కాలంగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు చాలా త్వరగానే అందుబాటులో రాబోతుంది. ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసినటువంటి వెలుగొండ ప్రాజెక్టు ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించబోతుంటాం నిజంగా ఒక చరిత్రగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఈ వెలుగొండ ప్రాజెక్టు కనుక పూర్తయ్యి మొత్తం వాటర్ కనుక అందరికి అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం అంతా కూడా మళ్ళీ ఒక కృష్ణా జిల్లా కానీ, లేదంటే గోదావరి జిల్లా లాగా పూర్తి స్థాయిలో నీటికి ఎలాంటి సమస్య లేకుండా సమృద్ధిగా ఉంటుంది. మరొక ఫ్లోరైడ్ సంబంధించినటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య కూడా పూర్తిగా కనుమరుగు కాబోతున్న పరిస్థితి. ఓవరాల్ చూస్తే ఈ వెలుగొండ ప్రాజెక్టు అతి త్వరలోనే, కొద్ది రోజుల్లోనే మొత్తం ఈ ప్రాంత ప్రజలకి అందుబాటులో రాబోతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే దాన్ని జాతికి అంకితం చేయబోతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. ఆయన అకాల మరణం తర్వాత పనులు నత్తనడకన నడిచాయి. అనంతరం ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ తన తండ్రి బాటలో నడుస్తూ వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేశారు. కరువు నేలను సస్యశ్యామలం చేయడానికి నిర్మించిన ఈ భారీ నీటిపారుదల ప్రాజెక్టును ఆయన జాతికి అంకితం చేయనున్నారు. కరువు నేల సస్యశ్యామలం చేయడానికి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞంలో భాగంగా ప్రకాశం జిల్లా దోర్నాల దగ్గరలో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు 2004లో పునాదిరాయి వేశారు. ప్రకాశం, కడప, నెల్లూరు సాగు తాగునీరందించడానికి ఈ భారీ సాగునీటి ప్రాజెక్టును 5,525 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పనుల్ని మొదలుపెట్టారు. మహానేత వైఎస్ఆర్ హయాంలో పరుగులు పెట్టిన ఈ ప్రాజెక్ట్ ఆయన మరణంతో అటకెక్కింది. ఆ తరువాత వచ్చిన పాలకుల నిర్లక్ష్యానికి ప్రాజెక్టు పనులు అరకొరగా సాగాయి. వైఎస్ఆర్ తనయుడు సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన 4 ఏళ్లలో టన్నెల్స్ పనులు పరుగులు పెట్టించి ప్రాజెక్టును పూర్తి చేశారు. ఇక కృష్ణకు వరద రావడమే తరువాయి 2 టన్నెల్స్ గుండా బిరబిరా కృష్ణమ్మ పరుగులు పెట్టనుంది. కృష్ణ వరద నీటిని ఒడిసిపట్టి సాగు తాగునీరు అందించే లక్ష్యంగా ఈ భారీ నీటిపారుదల ప్రాజెక్టును నిర్మించారు. నీటికి తల్లడిల్లుతున్న ప్రకాశం జిల్లాలోని కరువు ప్రాంతాలకు నీరు అందించాలన్న సంకల్పంతో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మించ తలపెట్టారు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్. శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్ ఎగువన ఉన్న కొల్లం వాగు నుంచి నీటిని తరలించడానికి ప్రణాళిక వేశారు. అయితే ఈ ప్రాంతం నుంచి నీటిని తరలించాలంటే నల్లమల కొండలు అడ్డుగోడలుగా మారాయి. ఈ పరిస్థితిలో గత్యంతరం లేక కొండల కింద సొరంగ మార్గాల ద్వారా నీటిని తరలించడానికి అన్ని అనుమతులు పొందారు. దిగ్విజయంగా అమలు చేశారు. ప్రకృతి, వన్యప్రాణులకు ఎలాంటి హాని జరగకుండా సుమారు 19 కిలోమీటర్ల పొడవున 2 సమాంతర సొరంగాలను నిర్మించారు. ఈ టన్నెల్స్ ప్రకాశం జిల్లా దోర్నాల ప్రాంతానికి నీటిని చేర్చే విధంగా 2 సొరంగ మార్గాలను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి 22 కిలోమీటర్ల పొడవైన కాలువ ద్వారా నీటిని పారిస్తారు. అక్కడి నుంచి నల్లమల సాగర్ రిజర్వాయర్లో నీటిని తరలిస్తారు. సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల అనే 3 గ్రామాల మధ్య కట్టిన ఆనకట్ట సుమారు 20 కిలోమీటర్ల పొడవైన సహజ సిద్ధంగా నల్లమల సాగర్ రిజర్వాయర్ ఏర్పాటయింది. ఈ టన్నెల్స్ నిర్మించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి సాగునీటి కోసం అల్లాడుతున్న ప్రజలకు నీటిని అందించాలన్న లక్ష్యంతో డబుల్ షీల్డ్ టన్నెల్ బోరింగ్ మెషిన్ అనే యంత్రం ద్వారా వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్స్ ను త్వరితగతిన పూర్తి చేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చే 45 రోజుల వరద సమయంలో రోజుకు 11,582 క్యూసెక్కుల చొప్పున 43.5 టీఎంసీలు తరలించేలా 2 టన్నెళ్లను తవ్వారు. ఈ భారీ నీటిపారుదల వెలిగొండ ప్రాజెక్టుతో ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం, దర్శి, కొండెపి, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో 3,36,000 ఎకరాలు, నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో 84,000 ఎకరాలు, వైఎస్ఆర్ జిల్లాలోని బద్వేలు నియోజకవర్గంలో 27,200 ఎకరాలు, మొత్తం 4,47,200 ఎకరాలకు నీరు అందించడంతో పాటు దాదాపు 15 లక్షల మందికి తాగునీరు అందుతుంది. పశ్చిమ ప్రకాశానికి వరప్రదాయిని అయిన ఈ వెలిగొండ ప్రాజెక్టు కోసం కమ్యూనిస్టు నేత పూల సుబ్బయ్య పోరాటం చేశారు. అందుకోసమే ఈ ప్రాజెక్టుకు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుగా పేరు పెట్టారు. ఇది వెలిగొండ ప్రాజెక్టు పూర్తి స్వరూపం.
గతంలో దివంగత మహానేత ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి దీనికి శంకుస్థాపన చేస్తే ఆయన తనయుడు వైఎస్ జగన్ ఇదే వెలుగొండ ప్రాజెక్టును ఇప్పుడు జాతికి అంకితం చేయబోతున్నారు. మొత్తంగా 3 దశాబ్దాల కళ ఇప్పుడు నెరవేరబోతుంది. 3 జిల్లాల ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతున్న నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా ఒక హర్షాతిరేకం అయితే వ్యక్తం అవుతుంది. అటు తాగునీరు సాగునీరు అందబోతున్న నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా రానున్న రోజుల్లో సస్యశ్యామలంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కెమెరా పర్సన్ సత్యతో రవీందర్ రెడ్డి, సాక్షి టీవీ, వెలుగొండ ప్రాజెక్టు నుంచి.